ఈరోజు గోరుచిక్కుడుకాయ తాలింపు చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనము సాంబారు, పప్పు లాంటివి లేకపోయినా ఈ ఒక్క ఫ్రైతో అన్నం చక్కగా తినచ్చు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇదిగోండి, ఆయిల్లో ఆవాలు, జీలకర్ర కాస్త చిటపటలాడిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ని నేను ఒక 3 తీసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కాస్త ఉప్పు వేసి ఇవి కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రైకి. ఇదిగోండి, గోరుచిక్కుడుకాయలు ఆల్రెడీ నేను ఉప్పు వేసి మెత్తగా ఉడికించాను. ఇవి చక్కగా కట్ చేసుకొని దీంట్లో వేసేసుకొని ఇది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని గోరుచిక్కుడుకాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆల్రెడీ కుక్ చేసుకున్నవే కాబట్టి కొంతమంది ఎక్కువ ఫ్రై అయితే ఇష్టపడతారు. నేనైతే అంత ఎక్కువ ఫ్రై చేయటం ఇష్టపడను. సో కాస్త మెత్తగా ఉంటేనే బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా ఒక 5 to 7 మినిట్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, ఈ కలర్లోకి వచ్చిన తర్వాత నానబెట్టి ఉడికించుకున్న పచ్చిశనగపప్పు ఇది వేసేసి ఇది కూడా కలుపుకొని చక్కగా ఇంకొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోని సరిపడా ఉప్పు, కారము వేసుకొని చక్కగా కలిపేసుకొని ఈ ఉప్పు కారం వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఫ్రై రెడీ అయిపోతుంది. ట్రై చేయండి.